ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఫుల్ జోష్ మీదున్న టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. తెలుగు చిత్రసీమ ఎదుర్కొంటున్న సమస్యలు తెలిసిన వ్యక్తి ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉండడంతో వారు సంతోషంగా ఉన్నారు. తమ సమస్యలన్నింటినీ వీలైనంత త్వరలోనే ఏపీ ప్రభుత్వానికి అందజేస్తామంటున్నారు. ప్రభుత్వం అన్నింటినీ సానుకూలంగా పరిష్కరిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సైతం జనసేన నేత కావడం వల్ల సినిమా ఇండస్ట్రీకి ఇది సానుకూల అంశమని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఫుల్ జోష్ మీదున్న టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. తెలుగు చిత్రసీమ ఎదుర్కొంటున్న సమస్యలు తెలిసిన వ్యక్తి ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉండడంతో వారు సంతోషంగా ఉన్నారు. తమ సమస్యలన్నింటినీ వీలైనంత త్వరలోనే ఏపీ ప్రభుత్వానికి అందజేస్తామంటున్నారు. ప్రభుత్వం అన్నింటినీ సానుకూలంగా పరిష్కరిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సైతం జనసేన నేత కావడం వల్ల సినిమా ఇండస్ట్రీకి ఇది సానుకూల అంశమని వారు భావిస్తున్నారు. రైట్, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో సినిమా రంగానికి చెందిన ఒక హీరో ఆల్రెడీ ఇటు సామాజిక సేవలో ఉన్నటువంటి ఒక వ్యక్తి డిప్యూటీ సీఎం కావడం పట్ల ఇటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అయితే ప్రస్తుతానికి ఫుల్ జోష్ లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ, ఇప్పటికే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కావడంతో ఇటు టాలీవుడ్ అసలు ఎలా రియాక్ట్ అవుతోంది అన్న క్వశ్చన్ లేదు, ఎందుకంటే చాలా ఫుల్ జోష్ మీద ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రధానంగా ఏ అంశాలను తీసుకొచ్చే ఏ ప్రాబ్లమ్స్ ని ముందుకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది? శ్వేత, ప్రధానంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్లో కూటమి తరఫున తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ స్టార్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త ఉత్సాహంతో పులకరించిపోతుందని చెప్పుకోవచ్చు. అతి త్వరలోనే, ఎందుకంటే ప్రమాణ స్వీకారం అంతా అయిపోయింది కాబట్టి అతి త్వరలోనే సినిమా ఇండస్ట్రీ తరఫున ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు అపాయింట్మెంట్లు తీసుకొని సినిమా ఇండస్ట్రీ నుంచి ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫెడరేషన్ వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిని కలవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వరకు అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా అక్కడ లొకేషన్స్ అవసరం ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవసరం ఉంటుంది, తర్వాత సినిమా టికెట్లకు సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూటర్ల ఇష్యూస్ ఉన్నాయి, ఫెడరేషన్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఆర్టిస్టుల ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో ఇవన్నిటిని కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ముందు ఉంచేందుకు సినిమా ఇండస్ట్రీ సిద్ధమవుతోంది. ప్రధానంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ సినిమాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేసుకునే విధంగా అవకాశం కల్పించేందుకు, అక్కడ ట్యాక్సులు కూడా తగ్గించేందుకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ సమస్యను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ముందు ఉంచబోతున్నారు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి స్వయంగా హీరో కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్కు తెలుసు కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని కూడా సినిమా ఇండస్ట్రీ భావిస్తుంది. అక్కడ వైజాగ్లో కానీ, విజయవాడలో కానీ, రాజమండ్రిలో కానీ ఎక్కడైతే అనుకూలమైన వాతావరణం ఉంటుందో అక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలని కూడా సినిమా ఇండస్ట్రీ భావిస్తోంది. అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ తరఫున ఎలాంటి సహాయం కావాలో కూడా చేయడానికి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. శ్వేత, లక్ష్మీనారాయణ, అండ్ ప్రధానంగా చూస్తే గత ప్రభుత్వం చూస్తే ఏపీలో ప్రధానంగా సినిమా టికెట్ల అంశం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తగ్గించేసి 15 రూపాయలు పెట్టడం వల్ల ఇటు సినిమా ఇండస్ట్రీ మనుగడ చాలా కష్టమని గతంలో పెద్ద పెద్ద హీరోలు వెళ్ళి మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం మారే అవకాశం ఉంది. అండ్ ప్రధానంగా లొకేషన్స్, జూనియర్ ఆర్టిస్టులకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా ఇంతకు ముందే డిస్కస్ చేశారు. అండ్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సినిమాలు ఉన్నాయో ఆ షూటింగ్ సెట్స్ లో కూడా జూనియర్ ఆర్టిస్టులను కూడా చాలా బాగా ట్రీట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ అనే టాక్ కూడా ఉంది. సో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కొనసాగే అవకాశం ఉంది? తప్పకుండా శ్వేత, గత ప్రభుత్వంలో మీరు అనుకున్నట్టు ఏదైతే మీరు చెప్పినట్టు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా సినిమా ఇండస్ట్రీకి అనుకూలమైన
టికెట్ల ప్రభావం లేదు, కేవలం తెలంగాణలో తప్ప ఆంధ్రప్రదేశ్లో మాత్రము రెవెన్యూ పెద్దగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఇమ్మీడియట్గా వచ్చే శుక్రవారం అంటే 27వ తారీఖున ప్రభాస్కు సంబంధించిన ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అక్కడ చేయబోతున్నట్టు సమాచారం వస్తూ ఉంది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా పిలిచేందుకు నిర్మాత అశ్విన్ దత్ సిద్ధంగా ఉన్నట్టు మనకు సమాచారం వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. మనకు వస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారము కల్కి సినిమాకు ఒక్కొక్క టికెట్కు 500 రూపాయల చొప్పున విక్రయించేందుకు నిర్మాత దరఖాస్తు పెట్టబోతున్నట్టు మనకు తెలుస్తోంది. 500 రూపాయలు కనీసం 3 రోజుల పాటు టికెట్లు 500 రూపాయలకు విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతున్నట్టు మనకు సమాచారం వస్తోంది. తెలంగాణలోనూ కూడా ఆయన అప్లికేషన్ పెట్టబోతున్నట్టు సమాచారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సినిమా ఇండస్ట్రీకి మంచి జరిగే అవకాశం ఉందని సినిమా ఇండస్ట్రీ పెద్దలు చెప్తున్నారు. శ్వేత. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ.